ప్రభువుని అడగండి. అంటే రాజులైన యాజక సమూహంలో ఉన్న మీరందరూ, మీరు దేనికి ప్రతినిధి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రతినిధి, ఈ సంఘానికి ప్రతినిధి. సంఘంలోనికి అనేకులను తీసుకుని వచ్చే బాధ్యతను దేవుడు విశ్వాసులైన ఆయన పరిశుద్ధ భక్తులకు అందరికీ దేవుడు అనుగ్రహించిన గొప్ప భారం. కనుక లూకా సువార్తలో 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం ఒకసారి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఇతరులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా. చదవండి. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, హితవస్త్రమును ప్రకటించుటకును. హల్లెలూయా. ప్రభు యొక్క హితవస్త్రము ప్రకటించుటకును అది ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని యొక్క ఒక హితవస్త్రం, మేలు కలిగే సంవత్సరం, మేలు కలిగే ఘడియ, మేలు చేయడానికి ఆయన సంసిద్ధంగా, ఆయన ఆశీనుడుగా, ఆయన సమీపస్తుడుగా ఉన్నప్పుడు రెడీగా ఉండి స్వీకరించడానికి దేవుని ప్రజలు సిద్ధపరచాలి, ప్రకటించబడాలి. దేవుని చాలామంది ప్రకటిస్తూ ఉంటారు, తప్పులేదు. దేవుడు వారికి ఇచ్చిన ఆ భారం, ఆనాడు లేవీయులకు దేవుడు ఇచ్చిన అధికారం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటే ఏమవుతుంది? చెప్పండి. లేదండి, ఆశీర్వాదం. అయితే ఆ దాసులు ఆశీర్వదింపబడవాలని ఆశతో ఉన్న ప్రజలను వారు పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో వచ్చి పాపులని ఒప్పుకొని, ఇందాక నేను చెప్పాను కదా మన స్థితి అలాంటిదని చెప్పాము, మొహమాటం లేకుండా చెప్పాలి. అది 3:10 గుర్తుపెట్టుకోవాలి బాగా. నేను ఖమ్మం జిల్లాలో, అంటే నేను చాలా స్థలాల్లో, ఇండియాలో, విదేశాల్లో, నాకు ప్రపంచమే ఒక కుటుంబంగా ఉంది. నేను ఎక్కడున్నా అదే నా ప్రపంచం, అదే నా. కనుక నేను ఒకసారి విదేశీ మిషనరీలు 15 మంది కారులో వెళుతున్నాం. సడన్గా నాకు ఆలోచన వచ్చింది, ఆ మందిరంలో చాలా మందిని బలపరచడానికి, వాక్యం చెప్పడానికి వెళుతున్నాం. నాకు దేవుడు ఒక తలంపించాడు. అంటే పచ్చి భాష వాడటం నాకు బాగా అలవాటు. కొన్నిసార్లు పచ్చి భాష అంటే కొంతమందికి అది బూతులాగా అనిపిస్తుంది. బూతు కాదు. నేను వాడిన భాష ఏంటంటే, ఒకే పాట, అది 2-3 వచనాలు రాశారు. అది ఎక్కువ పాపులర్గా పాడటానికి ఎవరు ఇష్టపడలేదు. నేను ఎంతో పెద్ద వెధవని యేసయ్యా, ఎవరన్నా అంటాడా అమ్మా? నేను ఎంతో పెద్ద వెధవని యేసయ్యా. అరే, బైబిల్లో ఉన్నదాన్ని నువ్వు చెప్పడానికి నువ్వు ఇష్టపడవా? వెధవంటే ఏంటి? కేవలం అర్థం నిష్ప్రయోజకుడు, వ్యర్థుడు, పాప భ్రష్టత్వంలో చీకటితో మగ్గిపోతున్న మనుషుని నిరుపయోగమైన వ్యక్తిగా, భ్రష్టుడుగా, వెధవగా. అంటే చాలా మంది వాడే పదం వెధవ అనే మాట. అయ్యగారు వీడు పెద్ద ఎదవండి అయ్యా, ఊళ్ళల్లో ఎన్ని రకాల యాసలు, ఎన్ని భాషలు నేర్చుకున్నాము. और एक बेटा उम्परे विश्वास रखाड़े सको हर एक आदमी नाश कावचु शाश्वत जीव लेलचु देवर बेटा ने तीनों దేవుడు తగ్గనే అത്ര ప్రేమ కిందో. ఎవరికైనా అర్థమైందా? ఇంకా మన బంజారా మిత్రులు ఎవరు లేరు అనుకుంటా, ఉంటే వారికి అర్థమవుతుంది. నేను బంజారా మిషనరీగా పనిచేశాను. ఎంత కష్టపడ్డానో కొన్ని మాటలు నేర్చుకోవాలి, సంవత్సరాలు బట్టి. దేవుని ప్రియమిట్లారా, ఈ పాట నేను పాడి వారిని ఆలోచింప చేయటానికి ఆ పాట పాడాను. ఎక్కువ మంది రోజు పాటలు ఎందుకో తెలుసా? అరే మనం అంతా ఎదవలమేనంట, అయ్యగారు రాశారు పాట. ఏంటంట? మనం అంతా పెద్ద ఎదవలమంట, ఆయన కూడా ఎదవేనంట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.
నా ప్రియమైన సహోదరి సహోదరు, మన నిజ స్థితిని మనం అంగీకరించినప్పుడు, సత్యమునకు మనం లోబడినప్పుడు, దేవుని పాద సన్నిధికి వచ్చి హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో మన పాపంలో ఒప్పుకొని, అయ్యా నా అవిధేయతను బట్టి, నా అతిక్రమమును బట్టి నేను మరణ స్థితిలో ఉన్నాను, చచ్చిపోవడానికి తప్ప నేను దేనికి నాకు అర్హత లేదు, శిక్ష విధిని పొందడానికి నాకు రాయబడింది, కానీ నా మీద ఉన్న దోష శిక్ష నీకు తొలగించావు, నీకు వందనాలయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీవు ఆశీర్వదించబడితే నిన్ను బట్టి లోక ప్రజలందరికీ ఆశీర్వాదం కలుగుతుంది. నేను ఉపోద్ఘాతం ఇచ్చే మీతో నేను 45 నిమిషాలు బట్టి దాదాపు గంట పట్టింది. ఇంకా నేను కొద్దిసేపు మాట్లాడనని చెప్పాను. కనుక ఆశీర్వాదం పొందడానికి అనర్హత ఎవరికి లేదు, అందరూ అర్హులే. ఎందుకంటే అందరూ చెడిపోయింది, అందరూ బాధలో ఉన్నవారే, అందరూ దేవునికి దూరస్తులై వ్యక్తులై దేవుని శిక్షాభికి లోనైన వారే. కానీ అందరూ ఆయన దగ్గరకు రావాలని, అందరూ ఆయన్ని తెలుసుకోవాలని, ఆయన సత్యంలో ప్రతిష్ఠించబడాలని, దేవుని సంఘం వర్ధిల్లాలని, భూమి మీద దేవుని సాక్ష్యం ప్రచురపరచబడాలని, ఆయన రాకడ కొరకు అనేకలను సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ ఏళ్ల తరబడి అనుకుంటుంటే ఈ మందిరం కంటే కొన్ని ఏళ్ళు అయినా నేను ఆహ్వానించారు రమేష్ గారు, మేము రాలేకపోయాము, మా కొరకు ప్రార్థన చేయడానికి ప్రేమతో మనం చేస్తున్నాను. మీ అందరి పట్ల నాకు ఎంతో సంతోషము, అలాగే మీ పట్ల సన్మానము. దేవుని దృష్టిలో మీకున్న విలువ నేను ఎరుగుదును కనుక మీ అందరికీ నేను పాదాలు కరగాలని ఆశ. హల్లెలూయా. మనం నిజంగా ఆయన శిష్యులమైతే, ఆయన బిడ్డలమైతే మనలో గర్వం, మనలో అతిశయం, మనలో కోపతాపాపం చచ్చిపోతాయి. కోపం వస్తే నిమిషం మాత్రమే ఉంటుంది. ఒక చిన్న విషయం మీకు క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. ఇది వాక్యం కాదు కానీ నా సాక్షి. 10 సంవత్సరాల క్రితం సంచలనాత్మకమైన స్థితిలో నేను, నాతో ఉన్న బృందము, అప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్న రోజు సుడిగాలి పర్యటన చేశాను. నేను, మా తమ్ముడు, ఇంకొక 4 కలిసి అలా వెళ్ళి ప్రపంచమంతా శాంతితో నింపు ప్రభావ, వీళ్ళందరూ కొట్లాడుతున్నారు, సమాధానం ప్రార్థన చేసి సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో వెళ్ళాను. వస్తుండగా ఒకనొక నిషేధించబడిన స్థలంలో అక్కడ ఒక చట్టం ఉందని నాకు తెలియదు. నేను మా బృందము అక్కడికి వెళ్ళినప్పుడు అది వెళ్ళిన 1.5-2 సంవత్సరాలకేమో అది ప్రభుత్వం దృష్టిలోకి, ప్రజల దృష్టిలోకి వచ్చి వైరల్ అయింది. మా వీడియో నేనైతే పెట్టలేదు, ఎవరు పెట్టారో నాకు తెలియదు. మరి మొత్తం మీద యూట్యూబ్లో మా వీడియో చూసి కొంతమంది ప్రభువుకు విరోధంగా తలంచేవారు, ప్రజలకు రెచ్చగొట్టేవారు కొంతమంది తయారయ్యారు. పోలీస్ కేసు నమోదు చేశారు, నన్ను అరెస్ట్ చేశారు. 2014 అక్టోబర్ 29వ తేదీన దేవుని మందిర ఆరాధనలు ముగించుకొని విశ్రాంతి తీసుకున్నాను. అప్పుడు నా కంటి ఆపరేషన్ జరిగింది. ఇది 2వ పర్యాయం. ఫస్ట్ అమెరికాలో జరిగింది ఒకసారి, తర్వాత ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో నా 2వ లెఫ్ట్ ఐలో ఆపరేషన్ జరిగింది. నేను పడుకొని విశ్రాంతి తీసుకుంటాను. తనను ఫోన్ చేసి విజయవాడలో సహోదరుడు, అన్న పొద్దున 9 నుంచి ఎడతెరపు లేకుండా మీ ఫోటోలు, మీ ఇది టీవీల్లో, వార్తాపత్రికల్లో అంత విస్తారంగా వస్తుంది, ఎక్కడున్నారన్నా అని అడిగాను. ఓ తమ్ముడు, నేను ఊళ్ళో పల్లెటూరు కదా, ఇక్కడ నుండి పరిచర్య జరిగింది బాగా, దేవుని వల్ల విశ్రాంతి తీసుకుంటాను తమ్ముడు అంటే, అన్న మీరు వెంటనే బయలుదేరి అక్కడికన్నా వెళ్ళండి, వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని భయవేస్తుందన్న. హైదరాబాద్లో పలానా రవికిరణ్ అని దగ్గరికి వెళ్ళండి. అది చెప్పిన తమ్ముడు విజయవాడ అతను చనిపోయాడు కరోనాలో. రవికిరణ్ అని తాను చెప్పిన నాకు కూడా తెలుసు, అతను మంచి పేరున్న బాబు చర్చి మెంబర్, అతను చనిపోయాడు.
అన్నని కలవండి అంటే నేను కలవలేదు, సమయం లేదు. 2-3 గంటల్లోనే వారు వచ్చేసారు. నన్ను అరెస్ట్ చేసి కలవాళ్ళు ప్రయాణం కళ్ళకి గంతలు కట్టారు. ఒక చోట తీసుకెళ్ళి 30 మంది ఎస్పీలు, డిఎస్పీలు, ఇంకా రకరకాల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పడి నన్ను విచారణ చేశారు. ప్రతి ఒక్కరూ దౌర్జన్యంగా మాట్లాడారు. వదకు తేబడిన గొర్రె మౌనంగా ఉన్నట్టు మన మాటలు ఆ సమయంలో ఎవరు మరి ఆవేశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. అయినా ప్రభావ నీకు స్తోత్రం, నీకంటే గొప్పవారం, నీ దాసును నువ్వు ఎన్నుకున్నాను, నీ దాసును నీ వల్లే మేము కూడా హింసించబట్టము, ద్వేషించబట్టము మామూలు కదా అనుకున్నా. 10 సంవత్సరాలు కోర్టులో ఆ కేసు నడుపుతారు. లక్షలాది రూపాయలు కావాలి. వారానికి ఒక్కసారి కోర్టుకు వెళ్ళాలి, బహుదూరం. ఇంకా డీటెయిల్స్ ఎక్కువ చెప్పడం ఇష్టం లేక నేను అంటలేదు. ఎవరికైనా వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆసక్తి ఉంటే అది మీకు చెబుతాను. అయితే అందువల్ల నా పాస్పోర్ట్ని తీసుకొని వారి దగ్గర పెట్టుకుని కోర్టు కస్టడీలో ఉంచారు. అందువల్ల మా ఏకైక కుమారుడు శామ్యూల్ బాబు విదేశంలో అమెరికాలో మిలిటరీ ట్రైనింగ్లో ఉన్నారు. ఆయన గురించి మేము ఆలోచిస్తే బాధ కలుగుతాం. ఆ కేసు కొట్టివేయబడాలి, దేవుడు మా పక్షంలో న్యాయం చేయించాలి, నీతిమంతులైన తీర్పును వెలువరించాలి. మేము ఏ నేరం చేయాలి. హల్లెలూయా. కోర్టులో లాయర్ పెట్టుకున్నాను, ఆయన ఒకటి బాగా వాదిస్తున్నారు. కనుక ఆ కారణాన్ని బట్టి మా కుమారుడు దగ్గర మేము వెళ్ళలేకపోతున్నాం. అమెరికాలో లేకలేకపోతున్న కుమారుడు కొన్ని గంటలు కనపడకపోతేనే వాళ్ళ అమ్మ తక్కువ లేని పరిస్థితి. అటువంటిది నాకు కూడా భయంకరంగా దుఃఖం కలుగుతూ ఉన్నది. ఆ బిడ్డను మేము త్వరలో చూడగలిగేలాగా, నా పాస్పోర్ట్ త్వరలో రిలీజ్ అయ్యేలాగా మీరు కలిసి అమెరికా వెళ్ళి మా కుమార్తెతో అక్కడే ఉండాలనుకుంటున్నాను. అక్కడ ప్రార్థించేయండి. బిఎన్ రెడ్డిలో నిర్మాణం చేస్తున్న ఒక ఇంటికి డబ్బు 1.5 కోటి దాదాపు క్యాష్ ఇచ్చారు. అతనే కడతాడు, అతనే పూర్తి చేస్తాడు, కబుర్లు చేస్తాడు. ఆ వ్యక్తి మమ్మల్ని మోసగించాడు. అతను ఇప్పుడు భూమి మీద లేడు. అతని 2 పిల్లలు అనాథలు అయిపోయారు. అతను చనిపోయి 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం. అతని భార్య విధవరాలైంది. అంత బాధకరం. నమ్మాం కుమారుడైన ఆత్మీయమైన ప్రేమతో ప్రేమించాం. వారి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఇల్లు పూర్తిగా విలువైన ఆస్తులు అమ్మి డబ్బు తెస్తే ఆ పని చేస్తాం. ఇప్పుడు అమ్మడానికి ఆస్తి ఊర్లో ఉన్న ఆస్తి ఎవరికి ఉంది, అది కూడా మనకు చాలా విలువైంది. అది నిర్మాణం పూర్తి 70%, 30% అవ్వాలి. రమేష్ బాబుకి వీళ్ళకి తెలుసు. వీరిని ఈ దంపతుల్ని ఒకసారి మా స్థలంలో ఒక సభను మేము ఏర్పాటు చేసి అందులో వీరిని సన్మానించాం. గుర్తుందా? చాలామంది అడిగారు నన్ను, అదేంటి అడిగారు, వయసులో చిన్నోళ్ళు వాళ్ళని మీరు ప్రత్యేకంగా అంతా చేశారంటే, అవునయ్యా దేవుడు మాకు పెట్టిన ఆలోచన. ఆ విధంగా రమేష్ దంపతులను మేము బాగా ప్రేమించాము, సన్మానించి ఇప్పుడు కూడా ఎప్పటికి కూడా ఉంది. మా కొరకు మా చిన్న పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఇండియాలో చాలామందికి నేను సహాయం చేస్తున్నాను. ఇప్పటికి కూడా నేను అరెస్ట్ అయ్యి నా మీద పోలీసులు ఇంత నిఘా పెట్టి ఇన్ని చేసిన దేవుడు సంఖ్యలను పెంచి వేశాడు. హల్లెలూయా. నీతి కలిగిన దేవుడు న్యాయాధిపతి. త్వరలో ఆయన న్యాయ తీర్పు బయలుపడినాయి. దానికోసం ప్రార్థించాను. అప్పుడు నేను నా కుమారుడు నా భార్య పాస్టర్ గారు వెళ్ళి అమెరికాలో ఉంటే చాలామందికి నేను సహాయకరంగా ఉండాలనే ఆలోచన ఉన్నది. మా ఇల్లు వాక్యలు మాత్రం రావు. మా ఊర్లో కూడా చాలా పెద్ద మందిరం ఒకటి కట్టాము, 3 ఫ్లోర్లు వేసాం. అక్కడ ఎప్పుడైనా మేము వెళ్తాం. వెళ్ళి ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు మిషనరీలు వస్తూ ఉండేవాళ్ళు నా దగ్గరికి చాలామంది. అలా వచ్చినప్పుడు అక్కడ ఈ మధ్య కూడా మేము 3 నెలల క్రితం డిసెంబర్లోనో లేకపోతే నవంబర్లో 4 నెలల క్రితం అక్కడ జరిగింది. అనేక స్థలాల నుంచి దేశం నుండి వచ్చారు. చక్కగా వాళ్ళందరికీ నేను సహాయం చేస్తున్నాను, ఆర్థిక సహాయం. అంటే అది గొప్ప అంటే దేవుడు బలపరచుకో, దేవుడు ఏమీ చేయలేదు. అలా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు.
మా కొరకు, మా పరిచయ కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుని న్యాయం త్వరగా బయలుపడినాను. అప్పుడు మీ అందరినీ నేను ఏదైనా ఒక చిన్న సభ పెట్టి ఆహ్వానించుకుంటాను. నాకు బాగా ఇష్టం దేవుని బిడ్డలు నేను. లేదా మీ దగ్గరే వచ్చి మీకు సాక్ష్యం చెప్తాను. మనందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందపడతాను. సమయం కొరకు మీ అందరికీ చాలా వందనాలు. నా పేరు సుధీర్ మొండితోక. ఈ పేరు వినడానికి మీకు కొంత దూరం ఉండొచ్చు, కానీ ఎంత పేర్లు ఉంటాయి. కొంతమంది పంది అని, ఇంకా ఎలక అని, ఏదో రకరకాల పేర్లు, ఇళ్ళ పేర్లు అట్లా వచ్చినాయి. మనం ఏం చేయలేము, మార్చలేము. మా కొరకు ప్రార్థించండి. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. మా హృదయాలను ఆశ్రయించండి. మా పక్షాన్ని నిలబడినందుకు, న్యాయం తీర్చుతున్నందుకు, మీ ఆశీర్వాదములకు కారణంగా చేస్తున్నందుకు, మా ద్వారా అనేక జీవితాలకు మార్పు చెంది ప్రొవైడ్